ప్రజా తీర్పును కేసీఆర్ జగన్ జీర్ణించుకోలేకపోతున్నారా? మెరుపు తీగల అసెంబ్లీకి జగన్ వచ్చి వెళ్లడం వెనుక మర్మమేంటి? కాంగ్రెస్ నేతలు ఎంత కవ్వించినా కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు? పండుగల పేర్లు చెప్పుకొని ఎంతకాలం గడుపుతారు? ఇలా చేయడంతో కేసీఆర్ కంటే జగన్ బెటర్ అనేలా గులాబీ బాస్ చేస్తున్నారా? ప్రజా తీర్పును జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్ జగన్ మెరుపు తీగల అసెంబ్లీకి వచ్చి వెళ్లిన జగన్ పార్టీ నేతలకే అందుబాటులో లేని కేసీఆర్ కాంగ్రెస్ ఎంత కవ్వించినా బయటకు రాని కేసీఆర్ పండుగల పేర్లు చెప్పుకొని తప్పించుకుంటున్న కేసీఆర్ కంటే జగన్ బెటర్ అనే వాదనలు. పార్టీ ఓటమిని అంగీకరించలేక, ప్రత్యర్థి గెలుపుని స్వీకరించలేక రెండు తెలుగు రాష్ట్రాల మాజీ సీఎంలు అసెంబ్లీ గడప తొక్కలేకపోతున్నారు. ఇందులో కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమైతే జగన్ ప్యాలెస్ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ అధికార పక్షంలో నుంచి విపక్షానికి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా ఇద్దరు పార్టీల అధినేతలు ప్రజా తీర్పును గౌరవించలేక సతమతమవుతున్నారు. అయితే అనర్హత వేటు భయంతో అసెంబ్లీకి వచ్చి వెళ్లిన జగన్ మెరుపు తీగల ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. తమ పార్టీ నేతలతో ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీలో నినాదాలు చేయించి అటు పిమ్మట అసెంబ్లీలో హాజరు నమోదు చేసుకుని ఇక అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. అలాగే మరో 60 రోజుల పాటు వైసీపీ నేతలకు ఈ హాజరు బెడదలేకపోవడంతో ఇక ఇప్పుడిప్పుడే అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదంటూ కుండబద్దలు కొట్టేసి చలో బెంగళూరు ఫ్లైట్ అంటూ జగన్ ఎక్కనున్నారు. ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అసెంబ్లీకి కాదు కదా, కనీసం పార్టీ నేతలకు కూడా అందుబాటులోకి రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్ని కేటీఆర్, హరీష్ భుజాన వేసుకుని మోస్తూ ఉండడంతో ఇక కేసీఆర్ ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతలా రెచ్చగొట్టినా, ప్రభుత్వ పెద్దలు ఎంతలా కవ్వించినా కేసీఆర్ మాత్రం ప్రజాక్షేత్రంలోకి రావడం లేదు. ఈ సంక్రాంతికి వస్తాను, శివరాత్రికి వస్తాను, ఉగాదికి వస్తాను అంటూ పండుగల పేర్లు చెప్పుకుంటూ తప్పించుకుంటున్న కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలకు గైహాజరవుతున్నారు. జగన్ తన పార్టీ నేతలను పరామర్శించడానికో లేక ఎవరైనా చనిపోతే శవరాజకీయాలు చేయడానికో మీడియా ముందుకు వచ్చి హడావిడి చేసి పార్టీ కేడర్లో బలాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం తన సొంత కూతురు లిక్కర్ కేసులో అరెస్ట్ అయి సుమారు 6 నెలలు తీహార్ జైల్లో ఉన్నప్పటికీ కనీసం ఆ అరెస్టు ఖండించడానికి కూడా మీడియా ముందుకి రాలేకపోయారు. ఇక కొడుకు కేటీఆర్ ఈ ఫార్ములా రేస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు కాబోతున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ స్పందించలేదు. ఇక జగన్ మాత్రం పార్టీ నేతలను కూటమి ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేస్తుందని, అలాగే తమ పార్టీలోని అందగాళ్ల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలకు పాల్పడుతుందంటూ పార్టీ శ్రేణుల కోసం జగన్ అడపాదడపా తన గళం వినిపిస్తున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలకు ఎగబడుతున్నారు. దీంతో ఈ విషయంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ కంటే జగన్ చాలా బెటర్ అనే వాదన వినిపిస్తుంది.